నిన్న దిల్సుఖ్ నగర్ నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కార్ సాగిస్తున్న దమనకాండ ఇది అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పోర్లు దండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరాగా చేసుకుని వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకుని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకున్నారు. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. పోలీస్ రాజ్యం నడుస్తోంది. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ ఛార్జీలు, అరెస్టులు సంఖ్యలను బహుమతిగా ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. జాబ్ క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్ చేశారని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని మోసం చేశారు. నిరుద్యోగ వృత్తి పేరిట నయవంచన చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 2 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నావు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నావని మండిపడ్డారు. గ్రంథాలయాల్లో పోలీస్ లాఠీచార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగలగొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ది అన్నారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చులేరని ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ఇవాళ గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. దాడికి బాధ్యులైన పోలీస్ అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. నిరుద్యోగులను లాకప్ హింసకు గురి చేసినా, బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగ సోదరులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు.